అమెరికాలో మరోమారు తుపాకులు విరుచుకుపడ్డాయి. స్పోర్ట్స్ పెరేడ్లో రక్తపుటేరులు పారాయి. సూపర్ బౌల్ విజేతగా నిలిచినందుకు కాన్సాస్ సిటీ చీఫ్స్ పరేడ్ నిర్వహిస్తుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ పెరేడ్లో వేలాది మంది పాల్గొనడంతో ఎటు నుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులకు పాల్పడ్డ 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు కాన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ మీడియాకు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆటగాళ్లు, కోచ్లు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కాన్సాస్ జట్టు ప్రకటించింది. సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్బాల్ లీగ్లో భాగం. గత ఆదివారం జరిగిన మ్యాచ్లో కాన్సాస్ జట్టు శాన్ ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవాలను నిర్వహించింది. ప్రతి ఏడాది సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది.